వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ హౌస్ నుంచి బలవంతంగా గంగవ్వను పంపేశారంట. తన కోరుకున్న కోరికల గురించి కూడా వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బిగ్ బాస్ సీజన్ 8 ఎత్తేసింది. నాగార్జున వరస్ట్ హోస్టింగ్ కి తోడు వరస్ట్ కంటెస్టెంట్స్, వర్స్ట్ టాస్కులు, బిగ్ బాస్ వర్స్ట్ నిర్ణయాలు, కన్నడ బ్యాచ్ పట్ల బయాస్డ్ వ్యవహరించి సీజన్ 8 ని బయాస్డ్ సీజన్ గా మార్చేశారు. ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన అభయ్ నవీన్ అన్నట్టుగా ఇది అన్లిమిటెడ్ సీజన్ కాదు, లిమిట్లెస్ బయాస్డ్ సీజన్ అనేది 100% నిజమే అని రుజువు చేశారు. ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయితే అంతా తెలుగు వాళ్ళే. వారం వారం కన్నడ బ్యాచ్ ని కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఇది బయాస్డ్ బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పడానికి 10వ వారంలో కూడా గంగవ్వని, హరితేజలను డబుల్ ఎలిమినేషన్ చేశారు. హరితేజ తన వర్స్ట్ బిహేవియర్ తో ఎలిమినేట్ అయితే గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. కాదు బలవంతంగా హౌస్ నుంచి గంగవ్వను పంపించారు. అవును, గంగవ్వ బలవంతంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించారట. చివరికి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కనీసం స్టేజ్ మీదకి కూడా తీసుకుని రాలేదు. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయితే అతన్ని కూడా స్టేజ్ పై మాట్లాడించారు, స్పెషల్ ఏవీ వేశారు. ఇక నాగమణికంట కూడా గంగవ్వ మాదిరే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా అతన్ని కూడా వీకెండ్ లో స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు. కానీ గంగవ్వను శనివారం నాటి ఎపిసోడ్ ఎలిమినేషన్ చేసి నేరుగా ఇంటికి పంపించేశారు. అయితే నాగమణికంట జర్నీ వీడియో వేయనప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ అతన్ని వీకెండ్ లో స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓంని కూడా స్టేజ్ పై తీసుకొని వచ్చారు. కానీ గంగవ్వని మాత్రం స్టేజ్ పై పిలవకుండా ఇంటికి పంపేశారు. నిజానికి గంగవ్వ స్టేజ్ పైకి తీసుకొని వచ్చారని అనుకుందాం. ఆమె ఏం మాట్లాడుతుంది? మాట్లాడే మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆమెతో మాట్లాడించే సాహసం అయితే చేయించలేదు బిగ్ బాస్ టీం. ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 8 అని నాగార్జున అడిగారని అనుకుందాం. అప్పుడు గంగవ్వ, పరమ చెత్తగా ఉంది సార్, మీ హోస్టింగ్ అయితే ఇంకా చెత్తగా ఉంది అనినా అనేయొచ్చు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా గంగవ్వని స్టేజ్ పై పిలవకుండా ఇంటికి పంపించేశారు. అయితే గంగవ్వ ఎలిమినేట్ అయిన తర్వాత ఓ విషయం బయటికి వచ్చింది. సోషల్ మీడియా అంతా ఆ ఇష్యూ గురించి బాగా సర్క్యులేట్ అవుతుంది. అది ఏంటి అంటే, అసలు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని అనలేదంట. కావాలని బిగ్ బాస్ టీం వాళ్ళే బలవంతంగా పంపించేశారట. అంతేకాదు, అసలు గంగవ్వ 10వ వారం వరకే అగ్రిమెంట్ ప్రకారం తీసుకొని వచ్చారట. ఆ అగ్రిమెంట్ అయిపోవడంతో 10వ వారంలో అనారోగ్యం కారణంగా చూపించి గంగవ్వ వెళ్ళనన్న బలవంతంగా పంపించారట. తామంతట తామే వెళ్ళిపోమంటే బాగోదు కాబట్టి బలవంతంగా గంగవ్వ నోటితోనే తనకి అనారోగ్యం బాలేదని చెప్పించారట. వీకెండ్ లో ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలవడం, సడన్ గా ఆమెకు ఎక్కిళ్ళు రావడం, కాళ్ళు మంటలు వస్తున్నాయని చెప్పటం, ఇదంతా బిగ్ బాస్ ఆడించిన డ్రామానే అట. మరో విషయం ఏంటంటే, నాగార్జున ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినప్పుడు ఫ్యామిలీ వీక్ అయ్యే వరకు తన కూతురు హౌస్ లోకి వచ్చే వరకు ఉంటానని అందట. కానీ ఆమె హౌస్ లో ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి బలవంతంగా తనకి ఆరోగ్యం బాలేదని చెప్పించారట. ఆ సందర్భంలో గంగవ్వ తప్పక వాళ్ళు చెప్పమన్నట్లు చెప్పిందట. అంతేకాదు, నాగార్జున ఉంటావా వెళ్ళిపోతావా అని అడగ్గా ఉంటానని అందట. కానీ నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పమన్నట్టే చెప్పిందట గంగవ్వ. ఈ సందర్భంలో గంగవ్వ నాగార్జున ముందు ఓ కోరిక పెట్టిందట. గత సీజన్ లో నాగార్జున గంగవ్వ ఇంటి కోసం సహాయం చేశారు. ఆమె ఇల్లు పూర్తయింది కూడా. అయితే ఈ సీజన్ లో తన మనవరాలి కోసం ఒక ఇంటిని కట్టమని కోరిందట. దాంతో కోపంగా నాగార్జున ఆమెను అసలు స్టేజ్ మీదకే పిలవద్దు అంటూ అటు నుంచి అటు బయటికి పంపేయండి అని అన్నారనేది లేటెస్ట్ టాక్. అయితే నాగార్జున లాంటి పెద్ద హీరోను గంగవ్వ సాయం చేయమని కోరిందని అనుకుందాము. దానికి నాగార్జున కోప్పడాల్సిన అవసరం అంటూ ఉందా? పైగా గంగవ్వ అయితే ఆర్థికంగా బాగానే ఉంది, సొంత ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి. గతంలో అయితే ఇల్లు లేదు కాబట్టి ఇంటికి సహాయం చేయమని అడిగిందంటే అర్థం ఉంది. కానీ ఈ వ్యాపారం ఏదో బాగుందే అన్నట్టు తన మనవరాలికి ఇంటికి సహాయం చేయమని అడిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అనిపిస్తుంది. ఒకవేళ సహాయం అడిగినా కూడా నాగార్జున చేస్తే చేస్తారు, లేదంటే లేదు. ఆ మాత్రం దానికి కోప్పడ్డారు అనే దాంట్లో నిజం అయితే కనిపించడం
లేదు. అది కేవలం గాసిప్ మాత్రమే అయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, గంగవ్వని బలవంతంగానే హౌస్ నుంచి పంపించారు. గత వారం ఆమె చాలా యాక్టివ్ గా గేమ్ ఆడింది. అనారోగ్యంతో ఉన్నట్టే లేదు. సడన్ గా ఆమెకి ఆరోగ్యం బాలేదని కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చారు. శనివారమే ఇంటి నుంచి బయటికి పంపించేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వచ్చే వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.